పట్టలేదు, ఎవరిని కూడా ఏ కార్యకర్తను కానీ ఏం చేయలేదు ఎవరిని కూడా పట్టించడం ముఖ్యం. అలాంటిది మనం బండి సంజయ్ గారు కల్పించలేదు. బండి సంజయ్ అంటే ఊళ్ళలో బాగా వ్యతిరేకత ఉంది, ఓట్లు పడే అవకాశం. రాత్రి ఫోన్ చేయండి, ఒకరి ఇంకెళ్ళి ఫోన్ లిఫ్ట్ సంజయ్ కనుక మళ్ళీ ఇస్తే కరీంనగర్ ఎంపీ స్థానం కోల్పోతాం. తమ్ముడు ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా మన్ను మశానం పార్టీ కోసం పనిచేసే వాళ్ళను పట్టించుకుంటే వాళ్ళనే ప్రత్యేకంగా వాళ్ళకు ఏది పదవులు ఇవ్వడం కూడా ఆదాయం రెట్టింపు మందు తగ్గుతాం మందు వ్యవసాయం పైన ఆధారపడ్డది కూడా బండి సంజయ్ గెలిపించారు. కాంగ్రెస్ లో ఎవరైతే బాగుంటారు రాబోయే కాలంలో కరీంనగర్ కు ఎంపీగా చాలా ప్రయత్నాలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, ఇంకా పార్లమెంట్ ఎన్నికలు మిగిలి ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే మన కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏ అభ్యర్థి అయితే బాగుంటుందనే ప్రజల అభిప్రాయాన్ని సేకరించే పనిలో ఉన్నాం మనం. అన్న నమస్తే. మనం ఇప్పుడు మానకొండ నియోజకవర్గంలో ఉన్నాము. అన్న మీరు ఏం చేస్తారు? వ్యవసాయం పని చేస్తారు. ఏం పేరు అన్న మీది? ఎల్లయ్య. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఏ నాయకుడు అయితే బాగుంటుంది అనుకుంటారు? నాకు సుకునాకర్ రావు కావాలి. సుకునాకర్ రావు ఏం చేసాడు సుకునాకర్ రావు? అరే ఇది మా ప్రజలను ఆదుకుంటాడు. సో సుకునాకర్ రావు కావాలనుకుంటున్నారు. సో ఇంకా మనతో ఉన్నారు. అన్న నమస్తే. ఎక్కడన్నా మీది? పోలంపల్లి విలేజ్. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సో ఏ నాయకుని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటారు? ప్రజల పట్ల బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది సుకునాకర్ రావు గారికి టికెట్ ఇస్తే చాలా బాగుంటుంది. రైతుల పట్ల ఆయన చాలా అవగాహన ఉన్నది. వ్యవహారాల గురించి కూడా ఆయన మీటింగ్లు పెట్టి అవగాహన సదస్సులు పెడుతున్నాడు కాబట్టి ఆయన అయితే ప్రజలకు చాలా మేలు అవుతుందని మా అభిప్రాయం. సుకునాకర్ రావు గారు చెప్పిన 1-2 పనులు ఆయన ఏం చేశాడు మీకు అనేది చెప్తారా? మాకు భూముల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఈ రాజకీయ పరంగా కాకుండా రైతులను ఆదుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఏ ఇబ్బందులున్నా ముందుకు వస్తున్నాడు. ఏ మీటింగ్లున్నా అందరినీ సదస్సుగా అందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి ఈ విధంగా రైతు ముందుకు పోవాలనే ఆలోచనతోని ఆయన అవగాహన మాత్రం మాకు చాలా మంచిది. ఇప్పుడు రాబోయే కాలంలో కరీంనగర్కు ఎంపీగా సుకునాకర్ రావుకు టికెట్ కంపల్సరీ ఇవ్వాలనేది మా అభిప్రాయం. సో ఓకే, బీజేపీ తరఫున సుకునాకర్ రావు గారు, మరియు కాంగ్రెస్లో ఎవరైతే బాగుంటారు? ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అలౌంట్ చేయలేదు, ఇంకా మరి ఎవరు వస్తారనేది తెలియదు. మాకు మాత్రం బీజేపీ తరఫున మాత్రం సుకునాకర్ రావు కంపల్సరీ గెలిచే అవకాశం 100% ఉంది. సో ఇది పరిస్థితి. ఈ మధ్యకాలంలో బీజేపీ సీనియర్ నేత సుకునాకర్ రావు గారు, వారి పేరైతే ఎక్కువగా వినపడుతున్న పరిస్థితి. వర్గంలో ఇంకా అందరినీ అడిగి చూద్దాం. ఇక్కడ మనతో పాటు స్వామి ఉన్నారు. స్వామి నమస్తే. సాంశరణం అయ్యప్ప. స్వామి మీరు ఏం చేస్తారు? నేను అగ్రికల్చర్ చేస్తాను స్వామి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ పార్లమెంట్ వస్తున్నాయి. సో బీజేపీలో మనకు ఏ నాయకుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? స్వామి ఉండే ఏది బండి సంజయ్ గారు, అప్పుడు కూడా బండి సంజయ్ని గెలిపించినాం. ఈసారి కూడా మరి బీజేపీ తరఫున సుకునాకర్ రావు వేస్తారని అనుకుంటున్నారు. వస్తే ఆయన ఇదివరకు కూడా చాలాసార్లు మన కోసం అటు ఇటు చేసిండు. ఇప్పుడు ఆయన వస్తే భగవంతుని దయ వలన ఆయనను గెలిపించాలని మేము అనుకుంటున్నాం. ఓకే స్వామి, అంటే ఈసారి సుకునాకర్ రావు గారు కూడా బరిలో ఉంటున్నారు. సో ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలా మంచి వ్యక్తి స్వామి, అందరికీ అందుబాటులో ఉంటాడు. మేము కూడా ఇదివరకు కలిసిన మా స్వామిని, మాతో కూడా మాట్లాడిండు. ఆ స్వామి వస్తే బాగానే ఉంటుంది, మేము కూడా సహాయం చేస్తాం. వాటి ఇంకా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? నా పేరు కనక మంజుబాబు మాదిగా. అన్నగారు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో దీని గురించి ఎవరైతే బాగుంటుంది, కరీంనగర్కి ఎవరు వస్తే బాగుంటుంది అనేది, బీజేపీలో ఎవరు బాగుంటుంది, కాంగ్రెస్లో ఎవరు బాగుంటుంది అనేది అభిప్రాయాన్ని సేకరిస్తున్నాం. మీరేమనుకుంటున్నారు? నేనన్నా గత ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలుగా మానకొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మన బీజేపీ వైపు కొంచెం ప్రజలు చూస్తున్నారు. ఎంపీ పార్లమెంట్ నుంచి వెళ్ళి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఉండే అవకాశం ఉంది. అందులో సుకునాకర్ రావు గారు పేరు బాగా వినబడుతుంది. ఇక్కడ సుకునాకర్ రావు గారు గ్రామీణ కిసాన్ మేళా ద్వారా రైతులకు చాలా దగ్గర అయ్యిండు. ప్రతి రైతుకు సాంకేతిక పరంగా పంటలు ఎట్లా పండించాలి, దానిపైన ముఖ్యంగా యువతను కూడా వ్యవసాయం వైపు మళ్లించే విధంగా కిసాన్ మేళలో చాలా మెలకువలు నేర్పడి, హార్టికల్చర్ కానీ, మన ఆక్వాకల్చర్ గురించి కానీ, ఉద్యానవన పంటల గురించి కానీ, మరియు ఒక రకమైన పంటలు వేయకుండా విభిన్న రకాల పంటలు వేయాలని కిసాన్ మేళా ద్వారా మన రైతులతో పాటు యువ రైతులకు కూడా అందులో చాలా విషయాలు చెప్పడం జరిగింది.
ఇప్పుడున్న మన భారతదేశంలో 70% వ్యవసాయం పైన ఆధారపడ్డది. అందులో అందరూ కూడా ఉద్యోగాలు లేని సమయంలో గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల అందరూ వ్యవసాయం పైన ఆధారపడి చదువుకున్న యువత అంటున్నది. చదువుకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయం ఏ విధంగా చేయాలనే దాని మీద కిసాన్ మేళా చాలా ఉపయోగపడ్డది. మరియు అదేవిధంగా పేదలకు ఇల్లు లేని వారికి కూడా సుగుణాకర్ రావు గారు గతంలో అందరికీ అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలని కూడా ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. దానిలో కూడా పేదలు కూడా అందరికీ అవకాశం ఉంది. మరియు బీజేపీలో ఏకైక నాయకుడు ఒక్కడే, దళితులను కానీ పేదలను కానీ ముస్లిం మైనార్టీ నాయకులను కానీ అందరినీ హక్కును చేర్చుకొని ముందుకెళ్ళే నాయకుడు ఒక సుగుణాకర్ రావు గారే బీజేపీలో. నేను యాక్చువల్గా ఎంఆర్పిఎస్ నాయకుడిని. నేను బీజేపీకి దూరం ఉండే మొన్న ఏదైతే మాకు వర్గీకరణ చేస్తానతో మాదిగలు కూడా అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. వర్గీకరణ చేస్తే మొన్న మందకృష్ణ మాదిగా కూడా మోదీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అయితే అదే మా సమస్యను గుర్తించి ప్రధానమంత్రి మోడీ గారు మాదిగల్లో ఉండే ఎస్సీలో ఉండే 59 కులాలకు సంబంధించిన అంశాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి పార్లమెంట్లో చట్టం చేయడానికి ముందడుగేసి మా సమావేశానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఆ వర్గీకరణ చేస్తాడని ఆశతో అందరం ఎదురు చూస్తున్నాం. వర్గీకరణ అయితే బీజేపీకి తెలంగాణలో అత్యధిక సీట్లు వచ్చి గెలిపించుకోనికి మేము మాదిగలందరం సిద్ధమై ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ బీజేపీ తరఫున ఎంపీగా సుగుణాకర్ రావు గారికి టికెట్ ఇస్తే మాత్రం 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది, వాళ్ళు టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్కు హామీలు 10 సంవత్సరాల నుంచి ఏం చేయకపోవడం వల్ల మొన్న గత ఎన్నికల్లో పక్కకు పెట్టడం జరిగింది అందరూ. ఇప్పుడు కూడా వారికి కూడా అవకాశం ఉండబోదు. ఆల్టర్నేటివ్గా బీజేపీ అనిపి ఉన్నది. ఇప్పుడు ఇంకో విషయం, కాంగ్రెస్ వైపు నుంచి వెళ్ళి కూడా అభ్యర్థి ఎవరనేది కూడా ఐడెంటిఫై లేదు, నాయకుడు లేడు. ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకుడు మాత్రం ఈ మానకొండ నియోజకవర్గ ప్రాంతంలో ఈ సారు సుగుణాకర్ రావు సార్ గారు ఉన్నారు. ఓకే, ఇంకా మనతో పాటు ఉన్నారు. మనం ఇప్పుడు మానకొండూరు నియోజకవర్గంలో పొలంపల్లిలో ఉన్నాము. అన్న నమస్తే. నమస్తే సార్. ఏం పేరు అన్న? నా పేరు తిరుపతి. ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయం చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఎట్లా ఉంది ప్రజాపాలన? మొత్తం ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏం పనులు కాలే. బండి సంజయ్ చేసేటప్పుడు ఏం పనులు కాలే. ఇప్పుడు గెలివ మా సుగుణాకర్ రావు సారు వకీల్ సాబు వచ్చి ప్రతి ఒక్క పేదలకు సాయం చేసిపోతాడు. ఎవరికి ఏమైనా ఎంఆర్ ఆఫీసులో కానీ స్టేషన్లో కానీ ఏడ కానీ. ఎప్పుడు మీరు సుగుణాకర్ రావు గురించి చెప్తున్నారా? సుగుణాకర్ చెప్తాను నేను. మా సుగుణాకర్ రావు సారు మాకు ప్రతి గ్రామానికి వస్తాడు, పనులు చేసి పెడతాడు, పోతాడు. ఆయన దగ్గరగా పనులు నేను రేపత్తా మా పత్తా అనే ముసే సవాల్ లేదు. ఎమ్మడే ఫోన్ చేస్తే అత్తడు. ఇదే బండి సంజయ్ ఫోన్ చేస్తే ఫోన్ లావటాడు. ఫోన్ లావటాడు, ఏం చేయడు. మా ప్రాణాలు పోతాయి. ఈ రోడ్లు మంచిగా గతంలో అయితే ఎంపీగా బండి సంజయ్ ఉండే. సో ఆయన ద్వారా ఎలాంటి లబ్ధి పొందిరు? ఆయన ఎట్లాంటి పనులు చేశాడు? ఆయన ఏం పనులు చేయాలి బండి సంజయ్ వచ్చింది సంది 5 సంవత్సరాలు ఆయన ఎందో ఆయన ఖచ్చితంగా ఆయన చూసుకున్నాడు. కానీ మా జనాల గురించి ఏం పడుచుకోలే. ఏం నడుతుంది లోకం మీద, ఏం పోతుంది పల్లెటూరులో పని ఏం నడుతుంది అని ఎలాంటిది చేయలే. సుగుణాకర్ రావుకు టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇవ్వకపోతే మేము మందు దాచేస్తాం. మందు దాచేస్తాం, ఇంటి డబ్బు వేసుకొని దాచేస్తాం. సుగుణాకర్ రావుకు టికెట్ ఇవ్వకపోతే పక్క సుగుణాకర్కే ఓటేస్తాం, గెలిపిస్తాం. జనం కూడా మొత్తం ఇనవైపే ఉన్నది. సో ఇది పరిస్థితి. సో మనం మానకొండూరు నియోజకవర్గంలో పొలంపల్లిలో ఉన్నాము. పొలంపల్లిలో మాట్లాడాము రైతులతో. సో ఇంకా ఈ బీఆర్ఎస్లో ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది? ఎవరు ఎంపీ అనేది వాళ్ళకే పడతలేదు. అది టికెట్ ఎవరికి ఇచ్చుకొని ఇవ్వబోతారు. వాళ్ళ పార్టీతో మనకు సంబంధం లేదు. మన టికెట్ గురించి, మన సుగుణాకర్ గురించి మనం కొట్టాలి. కానీ వాళ్ళు రారు. మీకు సంబంధించి సుగుణాకర్ రావు గారు వస్తే, ఎంపీగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సో మీకు ఏం చేసాడు? మాకు ఏం చేసేది కాదు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాడు. పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ దేని కానీ ఫోన్ చేసి పనులు చేసి పెడతాడు. ఏ బండి సందే పోయితే లావటాడు. ఫోన్ పిస్టల్ స్విచ్అప్, ఫోన్ చేస్తే స్విచ్అప్. ఇంటికి పోతే గేట్ అవుట్ అంటారు. ముంగుతున్న వాళ్ళు ఎవరు వీళ్ళు ఉంటాయి అసిస్టెంట్లు. లేట్ పో వెళ్ళవచ్చు సార్. మేము ఏడ్చుకుంటూ వస్తుంది. మేము మా సార్ దగ్గర పోతే సార్ పనులు చేసి పెట్టిండు సుగుణాకర్ రావు. సో ఓకే, అధికారంలో లేకున్నప్పటికీ బీజేపీ సీనియర్ నేత సుగుణాకర్ రావు గారు మాకు అన్నింట్లో అండాదండా ఉంటాడు అని చెప్పి ఆయన జపమే చేస్తున్న పరిస్థితి. సో మనం
మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేస్తాం. వాడు ఇక్కడ తోటల్లో ఇంకా కొందరు పని చేసుకుంటూ ఉంటున్నారు. తాత మెల్లిగా పడతావు. అన్న నమస్తే, ఒక్క నిమిషం ఇటు రారా. ఇదేంటన్నా డ్రాగన్ తోటలా? డ్రాగన్ తోటలే. ఇందులో ఏం చేస్తారు మీరు? ఇందులో పని చేస్తాం, ఇవి కడి చేసుడు, స్టెమ్ములు కడి చేస్తాం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, మీ అభిప్రాయం ఎట్లా ఉంది? మన కరీంనగర్లో సుగ్నాకర్రావు సారు మంచిగా చేస్తాడు, వ్యవసాయం గురించి మంచిగా కిసాన్ మేళ పెడతాడు, మంచిగా చేస్తుండు. ఆయన అయితే బాగుంటుంది. మీటింగ్స్కి పోతున్నాం, మంచిగా అన్నీ చెప్తాడు అక్కడ అన్నిటి గురించి. నీ పేరేం పేరు? కొత్తగా సంతోష్ నా పేరు. ఇంకా చెప్పు, ఏమో చెప్తున్నావు. కొత్తగా వ్యవసాయం ఎట్లా చేయాలో అందరికీ అవగాహన కల్పిస్తుండు. ఎట్లా కొద్దిగా పని తక్కువ అవుతాటు, ఇవి అన్నీ ఎట్లా మిషన్లతోటి ఇది సో వ్యవసాయానికి సంబంధించి అధునాతన పరికరాలు మీకు అందించాలని. సో ఓకే, ఇంకా మనతో పాటు ఇంకా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న మీ పేరేంటన్నా? నా పేరు తిరుపతి. నీ తోట ఎవరిదే? నాదే. ఎన్ని రోజులు అవుతుందన్న పెట్టి? 1 year అవుతుంది. 1 year అవుతుందా? దిగుబడి రావడానికి ఎన్ని రోజులు అవుతుంది? దిగుబడి రావడానికి ఒక 6 months అవుతుంది. 6 months అవుతుంది. మన కరీంనగర్లో చాలా తక్కువ ఉన్నట్టున్నాయి. తక్కువనే ఉన్నాయి. సో ఓకే అన్న, ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నేను మనకొండ నుంచి ఇటు వెళ్తూ డ్రాగన్ తోట ఉందని చెప్పి ఇక్కడ ఆగడం జరిగింది. సో ఎట్లా ఏ నాయకుడు అయితే బాగుంటుంది, బీజేపీ నుంచి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? కరీంనగర్లో ప్రస్తుతానికైతే పొలసాని సుగ్నాకర్రావు గారు ఉన్నారు. ఆయనే రైతు సమస్యలపై నిరంతరం 20-30 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నా. ఆయన ఎప్పుడు పాటుపడే వ్యక్తి రైతుల గురించి. అలాంటి వ్యక్తికి ఇస్తే రైతులకు కూడా ఆదాయం రెట్టింపు చేస్తాడు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని అనుకుంటున్నాం మేము కూడా. సో అంటే సుగ్నాకర్ రావు గారు చేసిన 1-2 పనుల గురించి ఏమైనా చెప్తారు? ఆయన రైతుల గురించి ప్రతి సంవత్సరము అవగాహన సదస్సులు పెడుతుండు, రైతు మేళాలు పెడుతుండు, ఆధునిక పరికరాల గురించి కూడా ఎప్పటికప్పుడు రైతులకు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తుండు. సో ఓకే, అంటే బీజేపీ నుంచి సుగ్నాకర్ రావు గారికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రైతులకు కూడా వారి ఆదాయం కూడా రెట్టింపు చేయగలుగుతాడు. సో ఓకే, మన బీఆర్ఎస్ నుంచి అయితే ఎవరికైతే బాగుంటుంది? బీఆర్ఎస్ గురించి ఇప్పటి వరకు అయితే ఎవరు అట్లా లేరు. రైతుల గురించి మర్చిపోయి రైంది బీఆర్ఎస్ గురించి అడిగితే ఎవరేం చెప్తారు? వాళ్ళు ఏం చేసిరని రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేడు అందులో. ఆ పార్టీలో లేడు ఇప్పటి వరకు కూడా. ఒక వ్యక్తి కూడా రైతు సమస్యలపై పోరాడే వ్యక్తి కూడా లేడు అట్లా. సో నెక్స్ట్ కాంగ్రెస్ అయితే ఎవరు బాగుంటుందని ఆశిస్తున్నారు? కాంగ్రెస్లో కూడా లేరు ఎవరు ప్రస్తుతానికి. ఇంకా డిక్లేర్ ఏదో ఇంకా తెర మీదకి అయితే రాలేని పరిస్థితి ఇది. అయితే ఈయన రైతుల గురించి ఇప్పటి వరకు ఇంత సమస్యల గురించి పట్టించుకునే వ్యక్తి అయితే లేరు. ప్రస్తుతానికి మన కరీంనగర్లో బీజేపీ తరఫున ఇప్పుడు సుగ్నాకర్ రావు గారు కూడా బరిలో ఉన్నానని వినబడుతుంది టాకు. సో ఆయన గురించి కూడా ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. సో మీ అభిప్రాయం ఒక్క మాటలో చెప్పాలంటే? నా అభిప్రాయం అయితే వారికి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందని అనుకుంటున్నాను నేను. సో ఇది పరిస్థితి. మనతో పాటు ఇంకా ఉన్నారు డ్రాగన్ తోటలో ఇంకా పనిచేసే వాళ్ళు చాలామంది లోపల ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న మీ పేరేంటన్నా? నా పేరు బోనాల మోహన్. అన్న మీరు ఏం చేస్తారన్న? నేను వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది? బీజేపీలో ఎవరు, కాంగ్రెస్లో ఎవరు అనే ప్రజాభిప్రాయం మీద అయితే సేకరిస్తూ ఉన్నాం. సో బీజేపీకి ఎవరైతే బాగుంటుంది? బీజేపీని అంటే ఇప్పుడు మేము ఏంటంటే నేను జిల్లా కిసాన్ మోర్చా ఇది ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఓకే, బీజేపీలో పనిచేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఏంటంటే క్యాండిడేట్ అనేది మేము ఏంటంటే పార్టీ కార్యకర్తలు ఏది క్యాండిడేట్ వీళ్ళు అని చెప్పరు. వాస్తవంగా నరేంద్ర మోడీ కోసం ఏంటంటే దేశహితం కోసే నవభారత నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ గురించి ఏది ప్రత్యేకంగా క్యాండిడేట్ గురించి చెప్పరు. అది పార్టీ ఏది అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే, మీకు బీజేపీలో పనిచేస్తున్నా అంటున్నారు కాబట్టి సో బీజేపీ గురించి మీకు అంతా తెలుసు. సో గతంలో అధికారంలో ఉన్న బండి సంజయ్ గురించి 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు?
ఇక బండి సంజయ్ గారు తనకేందంటే మెయిన్ పార్టీని కాకుండా ఒక హిందుత్వ నినాదం మీద ఏది పనిచేసిండు కాబట్టి ఏది ఎంపీగా గెలిచిండు. రాబోయే రోజుల్లో చూతా ఎందుకంటే ఎవరికి బండి సంజయ్ అనే వ్యక్తి మామూలుగా ఏంటంటే ఇది స్థానికంగా ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలను పట్టించుకోకుండా తన వెంబడి వాళ్ళనే, ఎందుకంటే తన డప్పు కొట్టే వాళ్ళనే ప్రత్యేకంగా వాళ్ళకు ఏది పదవులు ఇవ్వడం, ఇది వాళ్ళని ఎమ్మడించుకొని పని చేయించుకోవడం వాళ్ళను, అదే తప్ప ఏంటంటే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే వాళ్ళను పట్టించుకోవడం అనేది లేదు. సో ఇది మీరు నోటీస్ చేశారు అంటే మీరు ఏదైనా పని కోసం వెళ్తే మీకు చేయనన్నాడు బండి సంజయ్? చేయండి. ఏంటంటే మేము 2 అప్లికేషన్లు ఇచ్చాము స్థానికంగా, ఏంటంటే పిఎంఎస్వై యోజన కోసం ఏంటంటే ప్రత్యేకించి ఏది పర్లపల్లి టు చెంజావలకు రోడ్డు కావాలి, అది చాలా మస్ట్ అవసరం. అది దాని గురించి రిప్రజెంటేషన్. అంతేకాకుండా ఇది మా మల్లాపూర్లో జెడ్పీ స్కూల్ అనేది జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్ కాంపౌండ్ లేదు, ఏంటంటే అది గుట్టకు దగ్గర ఉంది, అడవి జంతువులతో ప్రమాదం ఉందని దాని గురించి ఇది అప్లికేషన్ ఆల్రెడీ ఇచ్చినాం. అయినా ఎందుకంటే వాటి గురించి ఇప్పటివరకు ఎంత అడిగితే చేద్దాం అనుడే తప్ప ఇప్పటివరకు వాటి ఏంటి ఏది చొరవ తీసుకునేది అయితే లేదు. సో ఇది పరిస్థితి. అంటే మీకు ఇక్కడ సమస్యల గురించి వెళితే పట్టించుకోవట్లేదు అంటున్నారు. సో మీరు బీజేపీలో పనిచేస్తున్న వ్యక్తి, బీజేపీలో కొంత రాజకీయం కూడా తెలుసు మీకు, స్వతహాగా మీరు ఒక రైతు. సో ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంది. ఆ పాలన గురించి ఒక మాటలో ఏం చెప్తారు? కాంగ్రెస్ పాలన ఏంటంటే రేపటి ఉత్పత్తి నిరోధకం. కాంగ్రెస్ అంటేనే అదే దేశంలో ఉన్న ఉత్పత్తి అనేది ఏంటంటే వ్యవసాయదారు కానీ ఇండస్ట్రియల్ కానీ ప్రతి రంగంలో ఏంటంటే ఉత్పత్తిని నిరోధించడమే తప్ప ఈ ఉచిత పథకాలు చేయబట్టి ఇది ప్రతి మనిషిని సోమరిపోతు చేయడమే. దేశహితం కోరేది లేదు. ఎందుకంటే ఏమో అధికారం కోసమే కాంగ్రెస్ పనిచేసేది, అధికారం కోసమే ఉచిత పథకాలు పెట్టి అధికారం దాహం తీసుకోవడం తప్ప దేశ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. రేపటికి దేశం అనేది ఏంటంటే రేపటికి విదేశాలకు కొమ్ము కాసే అవకాశం ఉంటుంటుందని నా అభిప్రాయం. సో ఇది పరిస్థితి. ఇక్కడ మనం డ్రాగన్ తోట దగ్గర ఆగి ఇక్కడ ఉన్న నలుగురి అభిప్రాయం అయితే రానున్న ఎంపీ ఎలక్షన్లో ఎవరైతే బాగుంటుంది, కరీంనగర్ ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుంది అనే సర్వేలో ఉన్నాము. సో ఇక్కడ మానకొండూర్ తిమ్మాపూర్ విలేజ్లో ఉన్నాము. ఈ విలేజ్లో ఇక్కడ ఒక రైతులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడి చూద్దాము. అన్న నమస్తే. అన్న ఒకసారి ఇట్రా అన్న. అన్న మీ పేరేంటన్న? నా పేరు మాదన కుమ్రెల్లి. అన్న మీరు ఏం చేస్తారన్న? నేను వ్యవసాయం చేస్తాను, కూరగాయలు పండిస్తాం. కూరగాయలు పండి ఇప్పుడు ఎట్లుందన్న దిగుబడి? పర్లేదు, బాగానే ఉంది. టమాటా పండిస్తున్నట్టున్నారు? అవును, టమాటా, బ్రింజాల్, బిట్టర్ గార్డు, రిడ్జ్ గార్డు, అన్ని ఆల్ వెజిటేబుల్స్ ఇదే పండిస్తూ ఉంటారు? ఎప్పటికీ పండిస్తాం, ఎప్పటికీ కంటిన్యూషన్. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్లో వచ్చినాయి. సో బీజేపీ తరఫున ఎవరు వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం ఎట్లా ఉంది? కాంగ్రెస్ తరపున ఎట్లుంది, మరియు బీఆర్ఎస్ ఎట్లా ఉంది? సో మీ అభిప్రాయం ఎట్లా ఉందని సేకరించే పనిలో ఉన్నాము. ముందుగా బీజేపీలో ఎవరు వస్తే బాగుంటుంది? సుగుణాకర్ రావు గారు కూడా ఇప్పుడు బరిలో ఉన్నారు, మరియు గతంలో బండి సంజయ్ ఉన్నారు. సో ఎవరైతే బాగుంటుంది అనుకో? ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు మంచోడు, చదువుకున్నవాడు, విద్యావేత్త, రైతుల గురించి తెలిసిన వ్యక్తి, సౌమ్యుడు, ఎలాంటి కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తి సుగుణాకర్ రావు సార్ అయితే మాకు చాలా బెటర్ ఉంటుందని మేము కోరుకుంటాము 100%. ఆయన చేసిన 1-2 పనులు ఏమన్నా మీ అనుభవం చెప్తారా? ముందు ఏంటంటే ఎక్కువ ఇప్పుడు రైతుల గురించి అవగాహన కోసం కిసాన్ మేళా ఒక 2-3 ఇయర్స్ నుండి కండక్ట్ చేయడం, రైతులను కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఆయన బెటర్ వ్యక్తి రైతుల పరంగా చూస్తే. ఇంకా మిగతా వాళ్ళకు రైతుల గురించి అంతగా ఉండదని నేను అనుకుంటా ఉన్నా. ఓకే, గతంలో బండి సంజయ్ అధికారంలో ఉన్నారు ఎంపీగా బీజేపీ తరఫున. సో ఆయన గురించి ఏం మాట్లాడతారు? ఆయనే ఎంపీగా ఉన్నాడు, పార్టీని బలోపేతం చేయవచ్చు, కానీ రైతులకు అంత ఉపయోగపడే వ్యక్తి అయితే నేను అనుకుంటలేను. ఎందుకనంటే జస్ట్ ఆయన ఓన్లీ ఎంపీగానే పరిమితమైండు, పార్టీని డెవలప్ చేయడానికి కావచ్చు, నాకు తెలియదు. కానీ ఈ రైతుల పరంగానైతే ఎలాంటి ఒక్క ప్రోగ్రామ్, మా పక్కనే తిమ్మాపూర్ రోడ్డు హైవేకి పక్కనే ఉన్నది. 1 డే కూడా మేము ఎంతో ఇష్టపడి అది చేసినాం. 1 డే కూడా తిమ్మాపూర్ అడుగు కూడా దొక్కలే. 5 నిమిషాలు కనీసం ఇక్కడ ఒక కార్యకర్తను డెవలప్ చేసింది లేదు, 1 డే కూడా. మేమైతే ఎన్నోసార్లు అన్నాం, మా ఊళ్ళో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలను గిట్లా ఏది ఉంటే పార్టీ ఏం డెవలప్ అవుతుందా అని చాలాసార్లు అన్నాం. అయినా కూడా వీళ్ళు ఆ నోటీస్కి తీసుకుపోయినా కూడా ఏ ఒక్కరోజు కూడా తిమ్మాపూర్లో అడుగు పెట్టిన రోజు అయితే లేదు. వేరే ఊర్లో అంటే వేరే విషయం, పోతూ ఉంటే వస్తూ ఉంటే పక్కనే రోడ్డుకే ఉంది కదా. ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఎంత కొంత అదైనా కూడా అసలు ఎంతో ఊపు ఉంటుండే.
అంటే గత 5 సంవత్సరాల ఆయన అధికారంలో మీరు ఏమైనా పనులు తీసుకెళ్లారా? ఏమైనా అనుభవం అంటే మీ అనుభవం ఎట్లా? మాకు పోయేంత ఓపిక లేదు, మాకు ఇక్కడ చేసుకోవడానికి అది అవుతుంది. మేము పోయి రిప్రజెంట్ చేయడమే కాకుండా రైతులకు ఏదైతే బాగుంటుంది అనేది వాళ్ళు తెలుసుకొని, నా ఒక్కనికని కాదు, ఓవరాల్ అందరు రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, ఏది మన పనిముట్లకు సంబంధించిన వాటి మీద కానీ కొట్లాడి రైతులకు అందించేటువంటి నాయకుడు కావాలని మేము కోరుకుంటాను యాజ్ ఏ రైతుగా. ఓకే, చివరిగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన రైతుల సమస్యలు పట్టించుకోలేదని అంటున్నారు 100% బండి సంజయ్. సో ఎవరు వస్తే బాగుంటుంది, రైతులకు సంబంధించి ఎవరు వస్తే మీకు బలంగా ఉంటుంది? సారే సుగుణాకర్ రావు సారే రావాలనుకుంటాను. సౌమ్యుడు, ఉత్తముడు, ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా మనకు అది కావాలి తప్పితే, రాజకీయంలో కూడా అనుభవం రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తి ఏ ఒక్క చిన్న కూడా ఆయన మీద కామెంట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఎక్కడ లేవు. అది ఓకే అన్న, మీరు సన్నకారు రైతా మోతవారు రైతా? సన్నకారు రైతునే, నాకు ఒక 4 ఎకరాలు ఉంది అంతే. 4 ఎకరాలు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం, నూతన ప్రభుత్వం వచ్చింది, కవంపల్లి సార్ ఎమ్మెల్యే అయ్యారు. ఎట్లా కవంపల్లి గారిది ఎట్లా ఏమనుకుంటున్నారు? చూడాలి, ఇప్పుడు ఏం చెప్తాం, ముందున్నది ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఆయన వచ్చి కొద్ది రోజులు అయింది, మనం కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ తర్వాత గతంలో ఉన్న రసమయ్య గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఆయన వేస్టే, 100% వేస్ట్ కాబట్టి తీసి బయట పడేసారు. 100%, 99 కాదు, 100%. ఎందుకు అంత మాట అన్నారు? ఎంత ఏం జరిగింది? అందరు తాగుబోతులేరు. వాళ్ళ పిల్లలను ఎవరన్నా ఉంటే మొత్తం తాగుడే తప్పితే వాళ్ళ ఉన్న కార్యకర్తలు కానీ, వాళ్ళు ఉన్న లీడర్లు, ఈ కార్యకర్తలు వాళ్ళ లీడర్లను డెవలప్ చేసారు తప్పితే వీళ్ళకి ఒరిగింది ఏం లేదు. ఒక నాయకుడు అనేటోడు ఉంటే వాళ్ళకు మంచి చెప్పి వాళ్ళను అరే ఈ సన్మార్గంలో పోతే మీకు డెవలప్మెంట్ ఉంటుందని చెప్పే నాయకుడు కావాలి తప్పితే పొట్టు తాగుడు ఎవడన్నా, ఇంతమంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఏ ఒక్క మా ఊళ్ళోనైతే దౌర్భాగ్యం, డ్రగ్గు, మందు, మన్ను, మశానం, దుబ్బాదులు, వేస్ట్. అంటే పట్టించుకునే వాళ్ళ అధికారులు లేదు, అధికారులు లేరు, నాయకులు లేరు, ఎవరు లేరు. ఇష్టారాజ్యం. నాయకుడే గొప్పోడే అట్లా చేసినప్పుడు సామాన్యుడు ఏం చేస్తాడు? అది వాళ్ళని వాళ్ళ అడుగు జాడలనే వాళ్ళకు మెసేజ్ ఇచ్చినట్టుగా అయిపోద్ది. మెసేజ్ ఇచ్చి వాళ్ళు చూస్తున్నారు కదా కళ్ళ ముందల, వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా అట్లా. సో ఓకే, చివరిగా మీరు సుగుణాకర్ రావు గారిని కోరుకుంటున్నారు, రైతులకు అండాదండ అన్నట్టుగా. ఆయన కూడా ఒకసారి వస్తే నాకు తెలిసి మంచోడు, ఉత్తముడు, ఎలాంటి అంటే కాంట్రవర్సీ టాపిక్స్ మాట్లాడినటువంటి వ్యక్తి. అట్లాంటి ఉత్తమునికి ఒకసారి ఇస్తే బెటర్ అనేది నా ఫీల్. సో ఇది ఇక్కడ ప్రజాభిప్రాయం. ఇక్కడ మనం వెళ్తూ ఇక్కడ రైతులు ఉన్నారని చెప్పి ఆగాము. సో మరికొందరు అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నించే పనిలో ఉన్నాము. ఇక్కడ ఇంకో 2 ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న మీ పేరేంటి? తిరుపతి అండి. ఏం చేస్తారన్న మీరు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరా? ఆటో డ్రైవర్లకు కష్టాలు వచ్చినాయి అని చెప్పి ధర్నాలు చేస్తారు, వాస్తవమే అండి. అంతేనా? సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సో ఎట్లా ఉండబోతుంది? ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ తరపున ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ తరపున ఎవరు బాగుంటుంది? బీజేపీ తరపున సుగుణాకర్ రావు రావాలని కోరుకుంటున్నాం. సుగుణాకర్ రావు గారిని కోరుకుంటారు. ఎందుకు సుగుణాకర్ రావు గారి పేరు ఎక్కువగా వినబడడానికి కారణం ఏంటి? సుగుణాకర్ రావు మంచి వ్యక్తి. మాకు ఇదివరకు బండి సంజయ్ ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. ఎవరిని కూడా ఏ కార్యకర్తను కానీ ఏం చేయలేదు, ఎవరిని కూడా పట్టించుకోలేదు. వాళ్ళకు ఉన్న కార్యకర్తలను కూడా ఎవరిని పట్టించుకోలేదు. మళ్ళీ ఏది కావాలన్నా, ఏ న్యాయం కావాలన్నా, ఏది కావాలన్నా సుగుణాకర్ రావే చేసిండు. అవునండి. సో మీరు ఏమైనా బండి సంజయ్ దగ్గరికి ప్రతిపాదనలు తీసుకెళ్తే రిజెక్ట్ చేయడం ఏమైనా జరిగిందా? తీసుకెళ్ళానండి. నాకు ఇల్లు లేదు, ఆ ఇల్లు కోసం తీసుకెళ్తే ఆయన మాలలో ఉన్నాడు. మాలలో ఉండే, అమ్మవారి మాలలో ఉండే, గవర్నమెంట్ ఇవ్వకపోయినా కూడా నేను కట్టిస్తా అని చెప్పిండు. అట్లాంటి కట్టిస్తా అన్న తర్వాత ఆఫీసులో అన్ని అప్పచెప్పమన్నాడు, అన్ని అప్పచెప్పాము. అప్పచెప్పిన తర్వాత కూడా ఇప్పుడు 1 year అయిపోయి మళ్ళీ మొన్న కూడా మాలేసుకున్నాడు, అది కూడా అయిపోయింది. ఇంతవరకు అట్లాంటిది ఏది లేదు. అంటే ఒక మాలా కాలం గడిచిపోయింది కానీ మీ సమస్యను పరిష్కరించలేదు. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్కు ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్తాడు, నిత్యం ఈనంగానే వెళ్తాడు. అయినా కూడా ఒక్క రోజు కూడా ఒక 5 నిమిషాలు కూడా ఇక్కడ తిమ్మాపూర్ గ్రామంలో కానీ, తిమ్మాపూర్ స్టేజ్ మీద కానీ ఎక్కడ కూడా ఆగిన దాఖలు లేవు. ఎందుకట్లా? మీరు ఓట్లు అయిందా గెలవలేగా? 100% వేసాం, అయినా కూడా ఆయన అట్లుంది. అడిగితే ఏమన్నారు? ఆయన స్పందించాడు. అంటే మీరు వెళ్తే ఆఫీస్కి వెళ్తే వ్యవహారం ఎట్లా ఉంటుంది? ఈ ఆఫీస్కి వెళ్తే అది రకరకాల ఉంటారు, ఆడ చెప్తాం పో అంటారు. అలా ఆఫీస్ ఉంటాడు శంకరు, ఏమనంటే చెప్తాం పో అంటారు. అంటే గత 5 సంవత్సరాల ఆయన పాలన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఇచ్చిన నిధులుగా కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఆయన ఎట్లాగో ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా ఎంపీగా ఉన్నప్పటి నుంచి మాత్రం మాకు ఎలాంటి సేవ చేయలేదు, కార్యకర్తలు పట్టించుకోలేదని. సో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత, గత 30-40 సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగుతున్న సీనియర్ నేత సుగుణాకర్ రావు గారు కూడా బరిలో ఉన్నారు.
సో ఎట్లా ఉండబోతుంది? వీరిద్దరిలో ఎవరికి టికెట్ వస్తే బాగుంటుంది అనుకో? సుగుణాకర్ రావుకే రావడం కరెక్ట్. సుగుణాకర్ రావు వస్తేనే గెలుస్తాడు. బండి సంజయ్ కనుక మళ్ళీ ఇస్తే కరీంనగర్ ఎంపీ స్థానం కోల్పోతాం. అంత మాట అన్నావు ఏంటన్నా? అంతే అండి, వాస్తవం చెప్తున్నాను. ఓకే. సో ఇది పరిస్థితి. బండి సంజయ్ గతంలో మాకు 5 సంవత్సరాల పదవి కాలంలో ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేదు. సో సుగుణాకర్ రావు సార్ గురించి ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మాకు సుగుణాకర్ రావు గారు తిమ్మాపూర్కు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రామన్నపేట చెరువు గతంలో ఆయన చేసింది అది. ఓకే, మాకు ఏ కార్యకర్తలు కానీ మాకు ఏది కానీ, ఇప్పుడు నేను ఆటో నడుపుతున్నా, పలాంటి ట్రాఫిక్ వాళ్ళు పట్టుకున్నారు లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అని అంటే 1 నిమిషంలో ఫోన్ చేస్తే అర్ధరాత్రి కానీ ఏమైంది బాబు అని చెప్పి ఇడిపించేటువంటి వ్యక్తి సుగుణాకర్ రావు. అధికారంలో ఉన్న బండి సంజయ్ కాకుండా అధికారం పదవి లేని సుగుణాకర్ రావు గారు మీకు సహాయం చేశారంటే? చేశారు. అవునండి. ఒక కార్యకర్త 10 సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు. ఎవరు? బండి సంజయ్. పిఏ మాట్లాడతాడు, పిఏ చెప్తా అంటాడు, చెప్పాడు. అట్లాంటిది. అదే సుగుణాకర్ రావు గారు అయితే అర్ధరాత్రి ఫోన్ చేయండి, ఒక్కరి ఇంటికి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. మీ అనుభవం ఏమైనా? మా అనుభవం మీకు ఈ మధ్య జరిగిన ఏదైనా అనుభవం? మా అమ్మ విషయంలో కానీ, మా అమ్మ చనిపోయినప్పుడు సీరియస్గా ఉన్నప్పుడు కానీ నాకు సుగుణాకర్ రావు గారే సహాయం చేశారు. అది పరిస్థితి. ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు ఫైనల్గా? సుగుణాకర్ రావు రావాలని కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. పల్లెల్లో రైతులను కానీ మరి అన్నగారు ఆటో డ్రైవర్ అని చెప్తున్నారు. సో ఆటో డ్రైవర్తో జీవనం కొనసాగిస్తున్న వ్యక్తి. ఆయన మాటలు అయితే విన్నాము, గత పాలన గురించి, గత నాయకుల గురించి ఆయన ఏం చెప్తున్నారు అనేది. అన్న నమస్తే, మీ పేరేంటన్నా? నాకు మాట్లాడాలి. ఏం పేరు? మదన కనకయ్య. కనకయ్య, ఏం చేస్తావు నువ్వు? వెల్డింగ్ వర్క్. వెల్డింగ్ వర్క్ చేస్తావా? మరి ఎలక్షన్లలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎంపీలలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? బీజేపీ. నాయకుడు బీజేపీ. బీజేపీలో నాయకుని పేరు? బీడ సుగుణాకర్ సాగర్ ఉన్నాడు, బండి సంజయ్ గారు ఉన్నాడు. సో మరి మీ అభిమాన నాయకుడు ఎవరు? ఎవరు వస్తే బాగుంటుంది కరీంనగర్కి? మన ఇక సుగుణాకర్ సాగరే. సుగుణాకర్ సార్ వస్తే బాగుంటుందా? మరి అంతా తట్టుకుంటూ చెప్తున్నావు ఏంది? మనకి ఎప్పుడు ఇది వరకు ఎప్పుడు మనం మాట్లాడలేదు. అది కెమెరా ముందు ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి టెన్షన్ పడుతుంది. అది. సో ఇక దేని ముందైనా మాట్లాడైతే ఇవేగా. సో ఇది పరిస్థితి. పల్లెల్లో మనం తిమ్మాపూర్ గ్రామంలో వెళ్తూ ఇక్కడ నలుగురు కనిపిస్తే ఆగాము, వారి అభిప్రాయం అయితే సేకరించాము. తిమ్మాపూర్ విలేజ్లో మనతో పాటు ఇంకా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరు అన్న మీది? నా పేరు రాజు, చింతం రాజు. ఏం పని చేస్తారన్న మీరు? మేము వ్యవసాయం చేస్తా అండి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా సుగుణాకర్ రావు సార్ కూడా బరిలో ఉన్నారు, గతంలో బండి సంజయ్ ఉన్నారు. సో ఈసారి ఎవరికి టికెట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే కరీంనగర్ అభివృద్ధి, రైతులకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? సుగుణాకర్ రావు సార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అతను రైతుల గురించి ఎన్నో విధాలుగా ఆలోచించి కిసాన్ మేళ నిర్వహించి రైతుల శ్రేయస్ కోసం ఎన్నో రకాల కష్టపడుతున్నాడు. కాబట్టి అతడు రైతులకు అతని పైన అభిమానం చాలా ఉంది. రైతులు ఆయనకు ఓట్లేసే అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ సార్ కంటే సుగుణాకర్ సార్కే బాగా ఓట్లేసే అవకాశం ఉంది. ఈసారి పార్లమెంట్లో ఎలక్షన్లో సుగుణాకర్ రావు సార్ గారికి ఓటేసి గెలిపేయాలనుకుంటున్నారు మీరు. సో గతంలో ఉన్న బండి సంజయ్ పరిపాలన గురించి ఏమైనా చెప్తారా? బండి సంజయ్ గారు ఒక సిటీలో మాత్రమే అతడు తన ప్రభావాన్ని చూపగలుగుతున్నాడు. ఈ సుగుణాకర్ సార్కు గ్రామాలలో కూడా చాలా పట్టు ఉంది. గ్రామాల్లో అతను తిరగడం కానీ, రైతుల గురించి పాటుపడడం కానీ, రైతు శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించడం కానీ, కిసాన్ మేళ నిర్వహించడం కానీ చేస్తున్నాడు. కాబట్టి రైతులకు ఆయన మీద విపరీతమైన అభిమానం ఉంది. ఆయనకు సంజయ్ కంటే అతనికే ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి అతనికి ఇస్తేనే. అంటే గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న బండి సంజయ్ మీకు ఎలా ఉపయోగపడ్డాడు? బండి సంజయ్ గారు సరే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి సేవ చేయలేకపోయాడు. అందుకే అతనికి కొంచెం వ్యతిరేకత ఆయన గురించి. తెలిసినప్పటి నుంచి గ్రామంలోకి ఎన్నిసార్లు వచ్చిండు? మీకు రాలేదండి. గ్రామాలకు రాకపోవడం వల్లనే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయాడు అనుకుంటున్నాం. ఎందుకంటే సిటీలో మాత్రం అతను సేవ చేసిండు, సిటీలో వాళ్ళనే పట్టించుకున్నాడు, గ్రామీణ ప్రాంతాలకి రాలేదు. అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా ఆయన అంటే ఒకటి బీజేపీ అంటే ఎవరైనా గెలుస్తారు, కానీ బండి సంజయ్ అంటే ఊళ్ళల్లో బాగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అతను గెలిచిన తర్వాత ఎప్పుడు ఊళ్ళో రాలేదు, ఎవరికి హెల్పింగ్ చేయలేదు, సహాయం చేయలేదు, ఎవరిని పట్టించుకోలేదు. అభివృద్ధి అనేది కామన్, కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు కానీ, యువకులకు కానీ, అందరికి కానీ నేను ఉన్నాను అనే ధీమా కలిగించడం ముఖ్యం. అలాంటి ధీమాను బండి సంజయ్ గారు కల్పించలేకపోయాడు. సుగుణాకర్ రావు సార్ మాత్రం
అందరినీ పాత వాళ్ళను అప్పుడప్పుడు పలకరించుకుంటూ గ్రామాల్లో తిరుగుతూ రైతులను కలుపుకుంటూ పోయిండు. కాబట్టి అతనికి ఓట్లు పడే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు సుగుణాకర్ రావు గారికి ఎక్కువ సపోర్ట్ చేస్తామంటున్నారు. మీరు ఏదైనా పని నిమిత్తం బండి సంజయ్ దగ్గరికి వెళ్ళారా? బండి సంజయ్ గారు దొరకలేదండి. ఎవరైనా దొరకలేదు. సునగర్ సారు దగ్గర అందుబాటులో ఉన్నాడు. ఎవరికి ఏ సాయం, ఎవరికి కష్టం వచ్చినా ఆదుకున్నాడు. ఈ తిరుపతి మామతో కానీ ఎవరితో మా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి అవసరం పడ్డా కష్టం వచ్చినా సార్ని కలుసుకుంటే మాకు పనులు అయినాయి, మాకు సేవ చేసిండు. సో ఇది పరిస్థితి. మీ పేరేంటన్నా? నా పేరు రాజు. రాజు రైతు మనకు చెప్తున్న మాటలు గతంలో ఉన్న పాలన గురించి, రాబోయే వాటిలలో అధికారం లేనప్పటికీ సుగుణాకర్ రావు సార్ మాకు చాలా అండదండ ధైర్యంగా ఉంటాడు, ఆయనకి ఇస్తే బాగుంటుంది అంటున్నారు ప్రజలు. క్షేత్రస్థాయిలో ఒక రైతుల మాట. మనం ఇప్పుడు తిమ్మాపూర్ గ్రామంలో పొలాల గట్ల మీద ఉన్నాము. ఇక్కడ అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న మీది? నా పేరు సతీష్. ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు వేసారు? 4. కూరగాయలు వేసిరా? కూరగాయలు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. బీజేపీ తరఫున ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది? ఇంతకుముందు కిసాన్ మేళ పెట్టిండు సుగుణాకర్ రావు సార్. ఇప్పుడు ఆయనకి ఇస్తేనే బాగుంటుందని ఒకసారి ఆయన కూడా ఇచ్చారు కదా, ఇది సంజయ్కి. ఈసారి బండి సంజయ్కి ఇచ్చారు కదా, ఈసారి సుగుణాకర్ రావుకి ఇస్తే కొత్త అభ్యర్థిగా బాగుంటుందని. సో సుగుణాకర్ రావు గారు సీనియర్ మోస్ట్ ఉన్న నాయకుడు బీజేపీలో. సో బండి సంజయ్ గత 5 సంవత్సరాలలో మీకు ఎట్లా ఉపయోగపడ్డాడు, ఏంటి వివరాలు? మాకు రైతులకు అంతగానో ఏమి ఉంటుంది కానీ ఇవన్నీ మోడీ పథకాలతోనే ఉన్నాయి కదా అట్లా. సో ఈసారి ఎవరికి రావాలనుకుంటున్నారు ఫైనల్గా? ఈసారి సుగుణాకర్ రావుకి ఇస్తే బాగుంటుందని ఆలోచన. ప్రజా అభిప్రాయం అయితే సేకరించే పనిలో ఉన్నాము. అన్న నమస్తే. నమస్కారం. ఏం పేరు అన్న మీరు? అంజయ్. ఏం చేస్తారన్న? బిజినెస్ చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. బీజేపీ తరఫున ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఈసారి సుగుణాకర్ రావు గారు కూడా బరిలో ఉన్నట్టుగా మనకు తెలుసు. సో ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి బండి సంజయ్ అయితేనే బాగుంటుంది కూడా. అదే. ఓకే. సుగుణాకర్ రావు సీనియర్ నేత, ఆయన గురించి మీ అభిప్రాయం? ఆయన కూడా పర్వాలేదు. ఆయన కూడా సపోర్ట్ ఇస్తే ఆయన కూడా గెలిచే ప్రసక్తి ఉంటుంది. ఆయన కూడా. మీ మద్దతు ఎవరికి? మా మద్దతు అయితే ఇప్పుడు సుగుణాకర్కి ఇస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఓకేనా. సో గత 5 సంవత్సరాలు అయితే బండి సంజయ్ అధికారం చూశారు. సో బండి సంజయ్ అధికారం ఎట్లా ఉంది, ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఈ అభివృద్ధి అనేది పెద్దగా అదేం కనవలేదు ఇక్కడ మా దగ్గర అనేది. ఇక్కడ ఎందుకంటే మేము పార్టీ పేరు చెప్పుకొని బండి సంజయ్ చూసి కాదు కానీ బీజేపీ పార్టీ పేరు చూసుకొని ఆయనకి ఓటేసి గెలిపించడం జరిగింది మాకు. ఓకే. పార్టీని చూసి మీరే ఓటేసి గెలిపించారు. సో మీకు ఎలాంటి అభివృద్ధి, మీకు ఎలా ఉపయోగపడ్డాడు, ఎలా ధైర్యం అండదండ అన్న విషయాల మీద ఏమైనా అనుభవం? అండదండ బాగానే ఉన్నాయి. అప్పుడు రోడ్లు వేయించిండు, చేసిండు, బాగా చేసిండు, పర్వాలేదు, మంచి వ్యక్తి. ఓకే, రైట్. ఇంకా మనతో పాటు ఉన్నారు. మన గ్రామంలో క్షేత్రస్థాయిలో అభిప్రాయాన్ని అయితే సేకరించే పనిలో ఉన్నాము. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? రవీందర్ యాదవ్. అన్న ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయం చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ వచ్చినాయి. సరే ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది, ఎవరు వస్తే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటుంది? అంటే అన్న అప్పటి నుండి దాదాపు ఇప్పటికి 20-25 సంవత్సరాల నుంచి కూడా ఈ సంజయ్ అన్న అనే వ్యక్తి, సుగుణాకర్ రావు కానీ సీనియర్ కార్యకర్తలు ఎవరు ఉన్నారో బీజేపీ పార్టీలో, అప్పుడు సంజయ్ అన్న సుగుణాకర్ రావు వల్ల శిష్యుడే. అప్పటికి వీళ్ళంతా కలిసి నాకు సపోర్ట్ ఇచ్చి సంజయ్ అన్నని గెలిపించాలి అనే ఆలోచన కొద్దీ గెలిపించి ఆయన ఒక పీఠ మీద కూర్చుండబెట్టినాక కూడా కనీసానికైనా సంజయ్ అన్న అనే వ్యక్తి సీనియర్లను కంప్లీట్గా పక్కకు పెట్టేసి ఏమున్నా యూత్ తోటి ఉన్న ప్రజెంట్లో ఉన్న యూత్ను ముందు పెట్టుకుని వెళ్ళిపోయింది తప్ప కానీ ఆయన ఏనాడు కూడా సీనియర్ లీడర్లను కానీ సీనియర్ కార్యకర్తలు కానీ టోటల్గా పక్కకు పెట్టింది. ఇప్పుడు ప్రజెంట్లీ మొన్న చూస్తూ ఉంటే సీనియర్ లీడర్లు కానీ సీనియర్ కార్యకర్తలు కానీ ప్రత్యేకించి సమావేశాలు ఏర్పాటు చేసి మోడీ దగ్గరికి పోయే అట్లాంటి ఆలోచన వాళ్ళకి వచ్చిందంటే ఈయన సంజయ్ అన్న ఎంత అసమర్థత. ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని సరే బాధ్యత ఉండొచ్చు, బాధ్యత ఉన్నంత వరకైనా కానీ ఆయన ఏమాత్రం సీనియర్లను పట్టించుకోకుండా కార్యకర్తలు కానీ లీడర్లను కానీ, ఇప్పుడు మేము ఉన్నాం ఎగ్జాంపుల్గా, ఇప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు నెలకు 2 సార్లు ఒక్కసారి వెళ్తాడు ఆయన. ఒక్కసారి కానీ అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక్క కార్యకర్తను కానీ ఒక్క లీడర్ కానీ మందలు ఇచ్చుకుంటూ పోతానే ఆలోచన ఇంతవరకు ఆయన మైండ్లో రాలే. మా బాధ కదా ఒకటే. మీకు ఏమైనా సొంత అనుభవాలు ఏమైనా ఉన్నాయా? దేని గురించి అంటే ఏదైనా ఈ పని కోసం నేను వెళ్ళాను, ఇట్లా ఈ పని జరిగింది, ఈ పని జరగలేదు అన్నట్టుగా?
పర్సనల్గా అంటే మామూలుగా నా సొంతం అనేది కాకుండా పార్టీ కార్యకర్తలకు బాధలు వస్తే కూడా వాళ్ళకి ఇబ్బందులు వస్తే కూడా పేనం పోయి అన్న మరి మా పరిస్థితి ఇట్లా ఉంది, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఇట్లా పట్టించుకుంటలేడు, ఈ రకంగా ఉన్నదంటే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నదబ్బా మనం ఏం చేయలేము, మేము మాట్లాడడం మనం అనుభవించాలి, చేయాలి, నేను జైలు పోతలేనా, నేను పోతలేనా, అడ్జస్ట్ చేస్తలేనా అని చెప్పేసి అయిన వరకే చెప్పుకుంటాను తప్ప కానీ పేన కార్యకర్తకు కానీ ఒక ఓటర్కి కానీ ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను నేను. ఇంకోటి ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్స్ వస్తే ఇక తిమ్మాపూర్ గ్రామంలోని ఒక బీజేపీ కార్యకర్త కానీ, కాంగ్రెస్ కార్యకర్త కానీ, బీఎస్పీ కార్యకర్త కానీ, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే సభ ఏమంటారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పాములు ఉన్న ఎమ్మెల్యే మేము మా టీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తాం, మిగతా పార్టీలకు ఎవరికి ఇయ్యం అనే దాని ఆలోచన కొద్దిగా మాట్లాడితే ఆయన పైసలు అడిగినా కానీ అన్న మరి మా వంతు మేము ఇంత ఇస్తాడు, వీళ్ళకి ఏం లేదు, ఉపాధి కలిగి ఉన్నది, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇయ్యరు అన్న అని చెప్పేసి వాళ్ళు ఇయ్యమని చెప్పేసి డైరెక్ట్ మేము ఇయ్యం, మా పార్టీలకు వస్తేనే ఇస్తామనే ఆలోచన కొద్ది ఉండను. బీజేపీ కార్యకర్తలే కొంత 2-3 ఏం చేశారంటే మేము అవసరమైతే మాకు ఆ డబుల్ బెడ్రూమ్ లేకుండా మస్తే మేము సంజయ్ దగ్గర పోయి అడుక్కుంటాం తప్ప కానీ మేము టీఆర్ఎస్లో పోము అనే ఆలోచన కొద్ది వాళ్ళు ఉన్నా. మేమందరం కలిసి సంజయ్ అన్న దగ్గరికి పోయినాం, సంజయ్ అన్నతో మాట్లాడినాం, అన్న పరిస్థితి ఇది ఈ రకంగా ఉంది అంటే సంజయ్ అన్న కూడా ఒక మాట ఇచ్చిండు, నేను పార్టీ ఇయ్యదబ్బా, పార్టీ మనకు ఇయ్య అంటుంది, డబుల్ బెడ్రూమ్ మనకు రావు, దాని గురించి మీరు మర్చిపోరి, ఏదైనా ఉంటే నేను నా సొంతంగా నేను చేస్తా తప్ప కానీ డబుల్ బెడ్రూమ్స్ వచ్చే ఆలోచన లేవు అంటే కూడా ఒక 2 క్యాండిడేట్లని మన బీజేపీ పార్టీలో ఉన్న క్యాండిడేట్లని ముందు తీసుకెళ్ళాం, మాట్లాడితే నేను చేసి పెడతా అన్నాడు. ఆయన దుర్గామాత టెంపుల్లోనూ అప్పుడు కూడా ఇదే టైం అయ్యప్ప మాల టైం, మా దుర్గామాత మాలేశ్వరంలో ఉన్నాడు, ఆయన టైం ఇచ్చిండు, 10వ కాలం అయిపోయింది, ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు, పట్టించుకోవడం లేదు, అంతే. ఆయన మీద ఏదో మాకు కక్షాన్యం లేకపోతే ఏదన్నా రాని కనీసం మనకు ఉన్న అనుభవాన్ని చెప్తున్నారు, అనుభవం చెప్తాను పరిస్థితి ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో సుగుణాకర్ రావు గారు కూడా రేస్లో ఉన్నారు. సో ఈ ఇద్దరు ఇట్లా ఎవరికి ఇస్తే బాగుంటుంది? మా ఆలోచన అంటే నా ఆలోచన అనేది కాకుండా ఉన్న కొంతమంది ఓటర్ల కానీ సీనియర్లకు కానీ సంజయ్ అన్నకు వేరే కాడ ఇచ్చేసి కరీంనగర్ టికెట్, ఎంపీ టికెట్ సుగుణాకర్ రావుకి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన కొద్ది ఉన్నారు. సో ఇది పరిస్థితి. మానకొండూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని అయితే మనం తీసుకున్నాం. ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది మనం అంతా చూసాము. సో ఇది పరిస్థితి మానకొండూరు నియోజకవర్గం.